కానీ అద్భుతమైన ప్రసంగం కదా ఇర్మియాది. ఎలా చెప్పగలం అద్భుతమైన ప్రసంగమని? నెక్స్ట్ వెర్స్లో ఉందండి, ఇతను మరణానికి పోతుడు కాడు అన్నారండి. ఇతను మరణానికి పోతుడు కాడు, అది మామూలు స్టేట్మెంట్ కాదు. 16వ వచనం, అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనేది, ఈ మనుషుడు మన దేవుడని యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. రెండు సందర్భాల్లో మరణము పాత్రుడు అన్నారు, ఓ సందర్భంలో మరణానికి పాత్రుడు కాడు అన్నారు. 16వ వచనం నుండి 19వ వచనం వరకు, 16, 19, 16, 19, 16, 19. ఇక్కడ అధిపతులను జనులందరూ అంటే యోధా అధిపతులు మాట్లాడుతున్నారండి. ఎంతమంది ఎవరు మాట్లాడారండి? ఇర్మియా అధిపతులతో మాట్లాడాడండి. అంతకుముందు ఎవరు మాట్లాడారండి? యాజకులు ప్రవక్తలు అధిపతులతో మాట్లాడారండి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? అధిపతులు మాట్లాడుతున్నారండి. అధిపతులు జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ. ఈ మనుషుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు అతను సొంతంగా ఏం చెప్తే అతను చంపేద్దాం. యెహోవా ప్రకటించమన్నది ప్రకటిస్తే అతను చేసిన తప్పే ఉంది. యెహోవా ప్రకటించమని ప్రకటిస్తాడు. అప్పుడు యెహోవాను అడుగుదాం, లేకపోతే మనం మారు మనసు పొందుదాం. అతనేం చెప్తాడు? అతను దేవుడు చెప్పమని చెప్పాడు. అది వాళ్ళు కన్విన్స్ అయ్యారండి, అర్థం చేసుకున్నారండి, వాళ్ళు బుర్రలు పనిచేసినాయండి, లేదా వాళ్ళని కూడా కోపోద్రేకులు చేశాడండి. ఇర్మియా తన ప్రసంగం ద్వారా అధిపతుల్ని కోపోద్రేకులు చేయలేదండి. స్టెఫెను ప్రసంగంలో అక్కడుండే ప్రధాన యాజకుని వాడు కోపోద్రేకులు చేశాడండి, కళ్ళు కొరికేశారటండి. చూద్దామండి ఒకసారి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 51 నుంచి 53 వరకు, లేకపోతే 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమును లోపరచునల్లని వారులారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపగలిగిరి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు ప్రకటించిన వారిని చంపితిరి. అంటే యేసు ప్రభువు వస్తాడని చెప్పిన ప్రవక్తలను చంపేశారు. యేసు ప్రభువుని మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనకపోతిరి అని చెప్పినప్పుడు కింద కూర్చుని ఏమని చేశారు చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. పళ్ళు కొరికి అంత కోపం వచ్చినట్టుగా చేశాడండి. మరి ఇర్మియా ఏం చేశాడండి? ఇర్మియా ఆలోచింపజేశాడండి. అంటే స్టెఫెన్ చెడ్డోనని చెప్పట్లేదు నేను. అంటే అక్కడ ఆ హెచ్చరిక ఇవ్వాలి, స్టెఫెన్ ఇచ్చాడు. ఇక్కడ ఇర్మియా వాళ్ళని ఆలోచింపజేయాలి అంచేత ఆలోచింపజేశాడండి. ఓకే, ఇక వచ్చేసామండి. ఈ మనుషుడు మన దేవుడని యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. మరి ఎలా గుర్తుపెట్టుకుంటారు? గుర్తుపెట్టుకోండి, స్కెచ్ పెన్తో గుర్తుపెట్టుకోండి. మరణమునకు పాత్రుడు కాడు. అప్పుడు 70 మంది పెద్దలు ఉంటారు కదండి, ఆ పెద్దల్లో కొందరు నిలబడ్డారండి.
అంటే 70 మంది పెద్దలు ఉంటారు. ఆ 70 మందిలో కొందరు నిలబడ్డారు. ఎవరో ఒక ఆయన మాట్లాడుంటాడు. ఆయన ఎంత వివేకంగా మాట్లాడాడంటే అంత వివేకంగా మాట్లాడాడండి. మరియు దేశమంది పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. పెద్దల్లో కొందరు మాట్లాడుతున్నారు. యూదా రాజైన హిజ్కియా దినములలో, యూదా రాజు హిజ్కియా ఎన్నో రాజు అండి? యూదా రాజు హిజ్కియా ఎన్నో రాజు అమ్మా? 13వ రాజు అండి. చూడండి ఒకసారి. పదమూడవ రాజు. థ్యాంక్ యూ సార్. 13వ రాజు దినములలో మోరస్థీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించెను. అంటే మోరస్థీయుడైన కాలమేమో హిజ్కియా కాలం, ప్రవక్త ఏమో మోరస్థీయుడైన మీకా. ఏమని ప్రకటించాడు? అతడు యూదా అందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా ఎలా సెలవిస్తున్నాడు? 3 విషయాలు చెప్పాడు. 1, చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి సియోను దున్నబడును. చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి సియోను దున్నబడును. 2, యెరూషలేము రాళ్ల కుప్పయగును. యెరూషలేము రాళ్ల కుప్పలగును. 3, మందిరమున్న ఈ పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? అప్పుడు మేకా ప్రవచనాన్ని బట్టి హిజ్కియా మేకాను చంపేశాడా? యూదా జనులు ఎవరన్నా అతను చంపేశారా? మరి అదే ప్రకటిస్తున్నాడు ఈయన. మరి ఈయన ఎందుకు చంపేయాలి? ఉదాహరణ చూసారా? మరి హిజ్కియా చంపలేదు కదా, ఇప్పుడు మనం ఇతను ఎందుకు చంపేయాలి? ఎంత అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు చూడండి. పెద్దలంటే అలాగ ఉండాలండి. వాక్యం తెలిసిన వాళ్ళుగా ఉండాలండి. వాక్యం తెలియని పెద్దలుగా అవుతాడండి. ప్రీచర్కి ఎక్కువ వాక్యం తెలియాలా, పెద్దకి ఎక్కువ వాక్యం తెలియాలా? పెద్దకి ఎక్కువ వాక్యం తెలియాలండి. యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతను చంపిరా? మరేం చేశారు? యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడు చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొన్న కదా. యెహోవా సంతాపపడేటట్లుగా, కీడు చేయకుండా సంతాపపడేటట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవాను వేడుకున్నాడు కదా. మనము ఈ కార్యం చేసిన ఎడల మన మీదకే గొప్ప కీడు తెచ్చుకుందాము అని చెప్పిరి. అద్భుతమైన సమాధానం అండి. ఇర్మీయా ప్రసంగం అద్భుతంగా ఉంది. ఆ ప్రసంగానికి స్పందన అద్భుతంగా ఉంది. ఓకే, హిజ్కియా రెండవ రాజులు 18వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు 18, 19, 20 3 అధ్యాయాలు. రెండవ రాజులు 18వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ అధ్యాయం 21వ వచనం వరకు హిజ్కియా చరిత్ర ఉంటుంది.
మరలా చెప్తాను. 2వ రాజులు 18వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ అధ్యాయం 21వ వచనం వరకు హిజ్కియా చరిత్ర బైబిల్లో ఉంది. ఈయన హిజ్కియా 13వ రాజు. ఓకే, ఇప్పుడు ఆ కాలంలో ఓ ప్రవక్త ఉన్నాడు. ఎవరండి ఆయన? మేకా గ్రంథం. మీకా గ్రంథం పాత నిబంధన 765 పేజీ, 765 పేజీ. ఓకే, 18వ వచనం దగ్గర ఈ వచనం వేసుకోండి. మీకా 1:1 వేసుకోండి. యోతాము, అహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే హిజ్కియా కాలంలో మీకా ప్రవక్తగా ఉన్నాడండి. మొరస్తీయుడైన మీకా అంచేత మీరు ఇర్మియా 26:18 దగ్గర మీకా 1:1 వేసుకోండి. ఆ తర్వాత ఆయన ప్రవచనం. సరే, ఒక ప్రశ్న, చిన్న ప్రశ్న. మీకా ప్రవచనాల్లో ఒక ప్రవచనం చెప్పండి ఎవరైనా, మీకు తెలిసిన ప్రవచనం ఒకటి. 5:2 యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులు అల్పమైన గ్రామం అయినప్పటికీ ఇశ్రాయేలు ఏలువాడు నీలోండి వస్తాడు. నెరవేర్పు ఎక్కడ ఉందండి? 2:5లో ఉంటుంది. 5:2లో చెప్పండి ప్రవచనం. 2:5లో నెరవేర్చబడింది. మత్తయి సువార్త 2:5. 5:2, 2:5. ఓకే, ఆయన ప్రవచనం ఇంకోటి ఉంది ఇప్పుడు మనం చదివేది. 3:12 గట్టిగా చదవండి ఎవరైనా ఒకరు. మైక్ అక్కర్లేదు, చదివండి గట్టిగా. సియోను దున్నబడును, కరెక్ట్గా సరిపోయిందండి. అవే పదాలండి, అక్షరం కూడా మార్పు లేకుండా. కొన్నిసార్లు ప్రవచనాలు కొంచెం మార్పులు వస్తాయి, కానీ ఇక్కడ ఏం మార్పు లేదండి, కరెక్ట్గా. అంటే రీసెంట్గా జరిగింది అంటే వాళ్ళు రీసెంట్ కాదు, 100 సంవత్సరాల క్రితం జరిగింది. వాళ్ళు పెద్దలకి ఇంత వాక్యం తెలుసు అనమాట అండి, ఇంత చరిత్ర తెలుసు అనమాట అండి. 5:2 గుర్తుపెట్టుకోండి. 3 సంగతులు. చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. అవే మాటలు ఇక్కడ పెద్దలు మాట్లాడారండి. నేను ఇర్మియాకి వచ్చేసాను, 26వ అధ్యాయానికి వచ్చేసాను, 18వ వచనానికి వచ్చేసాను. యూదా రాజైన హిజ్కియా దినముల్లో మారస్థీయుడైన మీకా ప్రవచించుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న ప్రదేశం పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. అట్లు పలికినందున, అంటే మీకా అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా కానీ యూదా జనులందరిలో ఎవడైనా కానీ అతను చంపిరా? సమాధానం ఏంటండి? చంపలేదు. కాబట్టి అలాగే ప్రకటించిన ఇర్మియాను కూడా చంపకూడదు. అద్భుతమైన
అద్భుతమైన సలహా అండి, అద్భుతమైన నిర్ణయం అండి. మరేం చేయాలి? యూదా జనులందరిలో యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడు చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనేను కదా. హిజ్కియా యెహోవా దయను వేడుకొనేను కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నమాట అండి? యెహోయాకీము మారు మనసు పొంది యెహోవా దయను వేడుకోవాలి. ఇక్కడున్న ప్రజలందరూ మారు మనసు పొంది యెహోవా దయను వేడుకొనవాలి కదా. మనము ఈ కార్యం చేసిన ఎడల, ఏ కార్యము? ఇర్మియాకు మరణ శిక్ష విధించిన ఎడల మన మీదకే గొప్ప కీడు తెచ్చుకుందాము అని అధిపతులు జనులందరూ ఇర్మియా మరణమునకు పాత్రుడు కాడు అని చెప్పుట. అధిపతులు జనులు జనులందరూ ఇర్మియా మరణమునకు పాత్రుడు కాడు అని చెప్పుట. ఆ తర్వాత పెద్దలలో కొందరు హిజ్కియా, మీకా, ఉదాహరణ చెప్పి హెచ్చరించుట. పెద్దలలో కొందరు హిజ్కియా, మీకా ఉదాహరణ చెప్పి, అంటే రాజైన హిజ్కియా, ప్రవక్త అయిన మీకా అని అనాలి. అయితే మరి పెద్దది పెద్ద కాబట్టి హిజ్కియా, లేకపోతే మీరు రాసుకోండి, రాజు అయిన హిజ్కియా, ప్రవక్త అయిన మీకా ఉదాహరణ చెప్పి హెచ్చరించుట. ఓకే, 20వ వచనం నుండి 23వ వచనం వరకు
20-23. ఎవరో ఒక ఆయన శమయ అని ఒక ఆయన ఉన్నాడు. సారీ ఊరియా అని ఒక ఆయన ఉన్నాడు. ఊరియా గుర్తుపెట్టుకున్నారు కదండి. ఊరియా ఎవరు? కిరియత్యారీము వాడు. ఊరియా ఎవడు? శమయా కుమారుడు. ఊరియా ఎవరు? ఓ ప్రవక్త, యెహోవా నామమును బట్టి ప్రవచించే ఓ ప్రవక్త. అప్పుడు ఈ ఊరియా ఇర్మియాలాగే ప్రవచించాడు. ఇర్మియా చెప్పిన మాటల రీతిగానే ప్రవచించాడు. అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిగా ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించాను. అలాగండి. ఇప్పుడు చదువుతాను. మరియు కిరియత్యారీము వాడైన శమయా కుమారుడగు ఊరియాను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. ఊరియా కిరియత్యారీము వాడు. ఊరియా శమయా కుమారుడు. ఊరియా ఓ ప్రవక్త, యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. ఊరియా ఇర్మియా చెప్పిన మాటల రీతిగా ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించాను. ఎప్పుడైతే పట్టణానికి దేశానికి విరుద్ధంగా మాట్లాడాడో అప్పుడు రాజు అయిన యెహోయాకీము, ఇక్కడ యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు విని అతని మీద వినిన మీదట రాజు అతన్ని చంపచూచుతుండగా ఊరియాని చంపేయాలి అని చెప్పేసని రాజు శూరులు ప్రధానులు అనుకున్నారు. ఇక్కడ ముగ్గురండి. రాజు అయిన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతన్ని చంపచూచుచుండగా, అదిగో దేశానికి విరుద్ధంగా మాట్లాడతావా, ఈ పట్టణానికి విరుద్ధంగా మాట్లాడతావా, ఈ ఈ ఈ ప్రదేశానికి విరుద్ధంగా మాట్లాడతావా? కోపం వచ్చేది కదండి, వచ్చేసిందండి. వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి చంపేయాలనుకుంటున్నారండి. అప్పుడు ఆ సంగతి తెలుసుకుని ఈయన ఐగుప్తుకు పారిపోయాడటండి. ఊరియా దాన్ని తెలుసుకొని ఒకటి తెలుసుకొని, 2 భయపడి, 3 పారిపోయి, 4 ఐగుప్తు చేరాను. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడండి. ఎంత దూరం అండి ఐగుప్తు దేశం? యెరూషలేముకి ఐగుప్తు ఎంత దూరం అండి? 100 మైళ్ళు అండి. 100 మైళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అంటే ఆ టైంలో ఐగుప్తుతో కొంచెం మంచి సంబంధం ఉంది, వాళ్ళకి మంచి సంబంధం ఉంది. అంచేత ఐగుప్తుకి వెళ్ళిపోయారు అన్నమాట. ఐగుప్తుకి వెళ్ళిపోయిన సరే వదిలిపెట్టలేదండి యెహోయాకీము. అప్పుడు రాజు అయిన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. యెహోయాకీము ఐగుప్తుకి వెళ్ళిపోయిన ఊరియాను వదిలిపెట్టలేదండి. ఎల్నాతానును మరికొందరిని ఐగుప్తు పంపించాడు.
వారు ఐగుప్తు నుండి ఊరియాను తీసుకుని వచ్చిరి. మన దేశం నుంచి కూడా కొంతమంది వెళ్ళిపోతారు కదండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? మన దేశంలో కూడా కొంతమంది నేరాలు చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంగ్లాండా ఎక్కడికో చోటుకి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు పంపరు. నేరస్తులకు ఆశ్రయం ఇస్తారండి. వాళ్ళకి పెత్తనం ఏముందండి? ఇప్పుడు ఈ దేశంలో నేరం చేసినట్టు వెళ్ళాడు, ఈ దేశం చెప్పింది అతను నేరం చేశాడు, పలానా నేరం అంటే అప్పుడు ఏం చేయాలండి? పంపించేయాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉంచుతాను అక్కడ? వీడక్కడ అప్పుడు ఆల్రెడీ అది మెంబర్షిప్ తీసుకుంటారు అక్కడ, వాళ్ళకి అక్కడ సభ్యత్వం ఉంటుందా? పెడితే తప్పది. నేరస్తున్నా పంపించాలి. నేరస్తున్నా అయితే మా దేశంలో అంటే చేయలేదు, తీసుకెళ్ళిపోండి, మీరు తీర్పు తీర్చుకోండి. నేరస్తుడు కానివాడు మా దేశానికి వస్తాడు. ధర్మం అండి అది. ఎంత పెట్టుబడి పెడితే చెడ్డడు పెట్టుబడి కావాలా దేశానికి? దేశానికి ఆశీర్వాదం అది. ఊరియాని తీసుకొచ్చేసారండి. తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీము వద్ద చేర్చగా అతడు ఖడ్గముతో అతన్ని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. ఐగుప్తుకి వెళ్ళిపోయినా సరే ఐగుప్తుని రప్పించి చంపించేశాడండి. అప్పుడు ఈ పేరకి ఏం పేరు పెట్టుకోవాలండి? యెహోయాకీము ప్రవక్త అయిన ఊరియాను చంపుట. యెహోయాకీము ప్రవక్త అయిన ఊరియాను చంపుట. కీము కాలంలో ఊరియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన యెహోవా నామాన్ని బట్టి ఇర్మియా ప్రవచించినట్టుగా ప్రవచించాడు. ఆ విషయాలు యెహోయాకీముకి, అతని అధిపతులకి, ప్రజలకి తెలిసినాయి. వాళ్ళేమో ఆయన చంపాలని ప్రయత్నం చేశారు ఊరియాని. ఊరియా ఆ సంగతి విని భయపడి ఐగుప్తుకు పారిపోయాడు. కీము ఎల్నాతానును మరి కొందరిని, అతనితో కొందరిని ఐగుప్తు పంపించి రప్పించాడు. వాళ్ళు ఊరియాను తీసుకొచ్చి కీముకు అప్పగించారు. కీము అతను చంపించేశాడు. చంపించేసి సామాన్య సమాధిలో ఆయన శవాన్ని పెట్టించాడు. సామాన్య సమాధి అంటే అంటే ఒక రాజును చంపేసిన రాజు శవానికి ఉంటే గౌరవం కానీ, అధిపతి శవానికి ఉంటే గౌరవం కానీ, ప్రవక్త శవానికి ఉంటే గౌరవం కానీ ఇవ్వకుండా ఓ సామాన్యుడిలాగా చేసి, అంటే ఆ శవానికి గౌరవం లేకుండా సమాధి చేయించేశాడు అనమాట. ఒకవేళ అతను సామాన్య సమాధిలో పెట్టినా యెహోవా దృష్టిలో ఆ శమ ఎలాంటాడండి, ఊరియా ఎలాంటాడండి? హతసాక్షి, యెహోవా నామము నిమిత్తం చనిపోయినాడు. ఒకవేళ కీము సామాన్యుల సమాధుల్లో ఆ శవాన్ని పెట్టినప్పుడు కూడా ఊరియా యెహోవా నామం కొరకు చనిపోయినాడు. హతసాక్షుల స్థాయిలోకి వస్తాడు. ఓకే, ఆఖరి వచనం 24వ వచనం.
24వ వచనం. ఎలాగూ జరుగగా అంటే కీము ఊరియాను చంపేయగా షాపాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడైనందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు. అంటే దేశానికి ప్రజలకి దేవాలయానికి విరుద్ధంగా ప్రవచించిన ఊరియాని చంపేశారు. మరి ఇర్మియాని ఎలా ప్రకటించారండి? ఇర్మియా కూడా అలాగే ప్రకటించాడండి. కాబట్టి ఇర్మియాని కూడా చంపేయాలండి. ఇర్మియాని ఎవరు కాపాడారండి? ఇర్మియాని ఎవరు కాపాడారు అంటే యెహోవా కాపాడాడు. యెహోవా ఎవరి ద్వారా కాపాడాడు? అహీకాము ద్వారా. 24వ వచనం. ఎవరి ద్వారా కాపాడాడు? అహీకాము. అహీకాము ఎవరి కుమారుడు? షాపాను కుమారుడు. షాపాను కుమారుడు. అహీకాము సహాయముతో ఇర్మియా కాపాడబడుట. అహీకాము అహీకాము సహాయముతో అహీకాము సహాయముతో ఇర్మియా కాపాడబడుట. అహీకాము సహాయముతో ఇర్మియా కాపాడబడుట. ఎవరండి ఈ అహీకాము? ఎవరండి అహీకాము? ఎవరు? ఓకే, అమ్మా 2వ రాజులు 22వ అధ్యాయం 12వ వచనంలో అంటే అది యోషియా కాలం. యోషియా యోధా రాజుల్లో 16వ రాజు. అది యోషియా కాలం. దేవాలయంలో శిథిలమైన ప్రదేశాలని ఆయన రిపేర్ చేయించాలని అనుకున్నాడు. అప్పుడు దానికి కానుకలు పెట్టారు. దాన్ని చూసి రమ్మని షాపాన్ని పంపించాడు. ఆయన వెళ్ళి అవన్నీ సెటిల్ చేసిన తర్వాత హిల్కియా అనే ప్రధాన యాజకుడికి గ్రంథం దొరికింది. ఆ గ్రంథాన్ని హిల్కియా చదివి షాపానికి ఇచ్చాడు. ఆ షాపాను రాజు దగ్గరికి వచ్చి రాజుకు చదివి వినిపించాడు. రాజు ఆ గ్రంథం విన్న తర్వాత తన వస్త్రాలు చించుకున్నాడు. చించుకున్న తర్వాత 12వ వచనం. తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను, షాపాను కుమారుడైన అహీకామును, మేకాయ కుమారుడైన అక్బోరును, షాపాను అను శాస్త్రిని, అషాయా అను రాజసేవకుల్లో ఒకనిని పిలిపించి ఆజ్ఞాపించి యెహోవా యొద్ద విచారణ చేయడానికి హుల్దా అనే ప్రవక్త దగ్గరికి పంపించాడు. అంటే ఈ అహీకాము ఎవరన్నమాట అండి? అంటే అహీకాము ఎవరంటే యోషియా యొక్క ప్రధానుల్లో ఒకడు. యోషియా యొక్క ప్రధానుల్లో ఒకడు. మీ దగ్గర పెన్నులుంటే గుర్తుపెట్టుకోండి. 12వ వచనం. యాజకుడైన హిల్కియా గుర్తుపెట్టుకోండి.
షాపాను కుమారుడైన అహీకాము గుర్తుపెట్టుకోండి. మేకాయా కుమారుడైన అక్బోరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక షాపాను అను శాస్త్రి, ఆశయ. ఎంతమంది వచ్చారండి? 5 వచ్చారండి. ఈ 5 హుల్దా దగ్గర పంపించాడండి విచారణ చేయమని. విచారణ చేసి రండి అని. ఆ స్టోరీ మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్పను. మీరు తెలియకపోతే 22 అధ్యాయం ఇంటికి వెళ్తే చదవండి. ఓకే. అంటే ఇప్పుడు ఇర్మీయాను కాపాడింది ఎవరు? అహీకాము. అంతేనండి. అహీకాము ఎవరు? షాపాను కుమారుడు. ఈ షాపాన్ ఎవరు? 3వ వచనంలో అజల్యా కుమారుడును శాస్త్రీనైన షాపాను. ఇక్కడ 4 తరాలు 4 తరాలు ఉన్నాయండి. ఇలా రాస్తాను జీవన్, తర్వాత చూపింది. కానీ అజల్యా కుమారుడు షాపాను, షాపాను కుమారుడు అహీకాము కుమారుడు గెదల్యా. ఓకే, అలాగా. ఈ అజల్యాను గురించి 2వ రాజులు 22:3లో రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమున మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీనైన షాపాతును యెహోవా మందిరమును పొమ్మని చెప్పి రాజు అతనితో ఎలాగో సెలవిచ్చాను. అంటే మెషుల్లాము కూడా రాద్దామా అంటే రాయాలి. అయ్యయ్యో, కొంచెం. అజల్యా మెషుల్లాం కుమారుడు. సారీ, అంటే ఇంకా ముందు అది అక్కర్లేదు అనుకున్నా. మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీయైన షాపానును. ఓకే. 12వ వచనంలో, లేకపోతే ఇంకో వచనం కూడా వేసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 34:11 అదే విషయం ఒకటి ఉంటుంది. నేను చదవట్లేదు. షాపాన్ని షాపాను కుమారుడైన అహీకాము ఇరవై 22 కూడా చూద్దాం ఒకసారి. లేకపోతే రెండవ రాజులు 11 కదా, 8. రెండవ రాజులు 25వ అధ్యాయం 22వ వచనంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద
అతడు షాపానుకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నియమించెను. ఈ గెదల్యా సిద్కియా తర్వాత యోదయకు అధిపతి. యోదయకు అధిపతి అంటే సిద్కియా తర్వాత ఆఖరి 20వ రాజు తర్వాత నెబుకద్నెజరు చేత నియమించబడిన అధిపతి, గవర్నర్. ఓకే, ఇరవై 22 ఇర్మియా 39:14 ఇర్మియా 39:14. బందీగృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాపాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసం చేశాను. అంటే ఇర్మియా బాధ్యతని యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత ఇర్మియా బాధ్యత గెదల్యాకు అప్పగించారండి. ఇర్మియా బాధ్యతను అప్పగించిరి. మెషుల్లాము కుమారుడు అజల్యా కుమారుడు షాపాను కుమారుడు అహీకాము కుమారుడు గెదల్యా. అంటే వీళ్ళందరూ కూడా యోధా రాజుల దగ్గర పనిచేసిన వాళ్ళండి. వీళ్ళందరూ కూడా మంచిగా బ్రతుకున్నానండి. ఇప్పుడు ఇర్మియాను కాపాడింది ఎవరు అంటే అహీకాము. ఇర్మియాను కాపాడేను. ఈయన యోషియా కాలంలో పనిచేశాడు. ఈయన యోషియా కాలంలో పనిచేశాడు. కీము కాలంలో పనిచేశాడు. ఈయన సిద్కియా కాలంలో సిద్కియా తర్వాత పనిచేశాడు. ఇక్కడ యోషియా కాలంలో పనిచేశాడు. ఈయన యోషియా కాలంలో పనిచేశాడు. ఈయన యోషియా కాలంలోనూ
కీము కాలంలో పనిచేశాడు. ఈయన సిద్కియా తర్వాత పనిచేశాడు. మెషుల్లాము, అజల్యా, షాపాను, అహీకాము, గెదల్యా. ఇంకొక సంగతి చెప్పేసి ముగించేస్తానండి. ఇలాగ జరగగా షాబాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు. అంటే అహీకాము అధికారి, యోషియా కాలంలో అధికారి, కీము కాలంలో కూడా అధికారే. ఇరవై 22వ వచనంలో అప్పుడు రాజు అయిన యెహోయాకీము అక్బోరు కుమారుడైన ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునికి పంపాను. ఎల్నాతాను ఎవరండి? అక్బోరు కుమారుడు. అక్బోర్ ఎవరు? 22వ అధ్యాయం 22:12లో 2వ రాజులు 22:12లో తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాపాను కుమారుడైన అహీకామును, మేకాయా కుమారుడైన అక్బోరును. అక్బోరు ఉన్నాడండి ఇక్కడ. అక్బోరు కుమారుడు ఎవరండి? ఎల్నాతాను. ఏమండి, అంతేనా? అక్బోరు కుమారుడు ఎల్నాతాను. అంటే ఈ రాజు దగ్గర పనిచేసిన వాళ్ళ కుమారులు, లేకపోతే ఈ రాజు దగ్గర పనిచేసిన వాళ్ళ కుమారులు ఈ రాజు దగ్గర పనిచేశారన్నమాట. అలా అంటే తమ కొడుకులు యూదా రాజ్యానికి సేవ చేయాలి, యూదా రాజుకు సేవ చేయాలి. యూదా రాజు అంటే ఎవరు తెలుసండి? యెహోవా ప్రతినిధి. యూదా రాజు అంటే సామాన్యుడు కాడు, యెహోవా ప్రతినిధి. యూదా రాజ్యం అంటే సామాన్య రాజ్యం కాదు, అది దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో సేవ చేయటం. ఈరోజు సువార్తుడు అంటే ఎవరు తెలుసండి? యేసుప్రభు యొక్క ప్రతినిధి, దేవుని యొక్క రాజ్యంలో పనిచేసేవాడు. అది ఎరిగి బ్రతకాలి, అంతే తప్ప పెంట పనులు చేయకూడదండి. సువార్తికులు పెంట పనులు చేయకూడదండి. దేవుని యొక్క రాజ్యంలో యేసుప్రభు తర్వాత పనిచేస్తున్నవాడు, దేవుని యొక్క రాజ్యంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ దేవుని సేవ చేస్తున్నవాడు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు పనిచేస్తున్నవాడు. అంచేత అజల్యే పనిచేశాడు, షాపాను పనిచేశాడు, అహీకాం పనిచేశాడు, గెదల్యే పనిచేశాడు. యోషియా కాలంలో అక్బోరు పనిచేశాడు, కీము కాలంలో ఎల్నాతాను పనిచేశాడు, ఆయన కొడుకు పనిచేశాడు. అలాగండి తరతరాలు దేవుని పని చేస్తున్నారండి, దేవుని రాజ్యంలో పనిచేస్తున్నారండి. అహీకాము సహాయముతో ఇర్మియా కాపాడబడుట, అది 24వ వచనంలో చెప్పుకున్న సంగతి.
ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న, మొత్తం ఈ అధ్యాయం అంతరికి 26 అధ్యాయానికి ఏం పేరు పెట్టుకుందామండి? ఏం కనపడుతున్నాడు? మొత్తం అధ్యాయంలో ఏం కనపడుతున్నాడు? మెయిన్ ప్రాబ్లం ఏం కనపడిందండి? ఇర్మియాని చంపేయాలని తీర్మానం చేశారండి. అసలు ఇర్మియాని చంపేయాలని తీర్మానం ఎందుకు చేశారండి? పట్టణానికి విరోధంగాను దేవాలయ విరోధంగా ప్రకటిస్తున్నాడు కాబట్టి. ఏం ప్రకటించాడండి? షిలోహు జరిగినట్టు జరుగుద్ది అని చెప్పాడండి. అది కీలకమండి. షిలోహుకు సంభవించినట్టుగా యెరూషలేము దేవాలయం సంభవిస్తుందని చెప్పాడు కాబట్టి అదిగో అలా చెప్తాడా మరణానికి పాత్రుడు, ఆ మరణానికి పాత్రుడు. అయ్యా నేను దేవుడని యెహోవా చెప్పమన్నమాట చెప్పాను, ఒకవేళ మీ ఇష్టం నన్ను చంపేయండి, నేను మీ చేతిలో ఉన్నాను అని చెప్పేటప్పుడు అప్పుడు కొంచెం ఆలోచించారండి. నిజమే కదా, అతను ఎందుకు మరణానికి పాత్రుడు? యెహోవా చెప్పమని చెప్పాడు. మనం చేయవలసింది మారుమనసు పొందటమా? కాబట్టి మనం మారుమనసు పొందాలి. అవును, మేకా కూడా ఇలాగే ప్రకటించాడు. హిజ్కియా మేకాని చంపేశాడా? చంపలేదు కదా, మనం ఇతను ఎందుకు చంపాలి? అది కీలకమైన సంగతి అండి. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పండి, అసలు ఏముందండి అధ్యాయం అంతట్లో? అధ్యాయం అంతట్లో ఏముందండి? అంతే. ఇప్పుడు మారు మనసు పొందకుంటే షిలోహు వలె అవుతారని ఇర్మియా హెచ్చరించుట. మారు మనసు పొందకుంటే అంటే యాక్చువల్లీ ఇదేనండి మొదటి పేరు అదే. మారు మనస్సు పొందకుంటే షిలోహు వలె అవునని, లేదా షిలోహు వలె జరుగునని, షిలోహు వలె అవునని ఇర్మియా హెచ్చరించుట. మారు మనసు పొందకుంటే షిలోహు వలె అవునని ఇర్మియా హెచ్చరించుట. అంతేనండి. ఓకే, వాళ్ళు మారు మనసు పొందారండి. ఇర్మియా ప్రకటించాడు, మారు మనసు పొందారా? పొందలేదండి. అప్పుడు ఏమైందండి? నెబుకద్నెజరు వచ్చాడు, యెరూషలేము పట్టణాన్ని కూలగొట్టేశాడు, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేశాడు, కాల్చేశాడండి. వాట్సాప్ అదేదో దేంట్లో యెరూషలేము దేవాలయాన్ని కాల్చేసిన సందర్భం చిన్న వీడియో ఉందండి, అది నేను చూశానండి. దాన్ని పెద్ద దొంగలు తీసుకొచ్చి ఆ గోడని పడగొట్టేస్తారండి. పడగొట్టేసి అగ్ని అగ్ని వేస్తారండి, అది కాల్చేయటానికి. అంటే నేను యూదుని కాకపోయినా నాకు దుఃఖం వచ్చేస్తుందండి. అంటే దేవుని యొక్క నామఘనత కొరకు కట్టబడిన దేవాలయం అండి అది. దేవుని నామఘనత కొరకు కట్టబడిన పట్టణం అండి అది. కానీ ఆ పట్టణాన్ని కాల్చేయడం అనేది చిన్న విషయం కాదండి. దేవుడిని విసర్జిస్తే అంత కీడు జరుగుద్ది అనమాట అండి. దేవుని విసర్జిస్తే అంత కీడు జరుగుద్దండి. మొదటి శతాబ్దంలో ప్రపంచమంతటికి క్రీస్తు యొక్క సంఘం విస్తరించిందండి, స్వార్థ వ్యాపించింది. కానీ ఓ సంఘాన్ని గురించి దేవుడు యేసుప్రభు అంటున్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని గురించి అంటున్నాడు, నేను ఆ సంఘాన్ని తీసేస్తాను అన్నాడండి. ఆయన కట్టిన సంఘాన్ని ఎందుకు తీసేస్తాడు?
ఆయన కట్టిన దేవాలయాన్ని ఎందుకు తీసాడు? ఆయన కట్టిన సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని ఎందుకు తీసేస్తాడు? ఆయనకు కావలసిన పరిశుద్ధత అక్కడ లేకపోయినప్పుడు, ఆయన కోరుకునే ప్రేమ అక్కడ లేనప్పుడు ఆయన ఆ సంఘాన్ని తీసేస్తానండి. సరే, వాళ్ళు కొంచెం మారారు. అప్పుడు మరలా 70 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చాడు. యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు, మరలా పట్టణాన్ని కట్టించాడు. యూదులు మరలా రిస్టోర్ అయ్యారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరలా యెరూషలేమును పడగొట్టేశారండి. కారణం, అక్కడ దేవుని యొక్క నీతి నెరవేర్చబట్టలేదు. దేవుడు కోరుకునేటట్లుగా యూదులు ప్రవర్తించట్లేదు. అంచేత దేవుడు ఏం చేశాడంటే రాజ్యాన్ని వారి చేతిలో తీసేసి ఫలాలు ఇచ్చేవారికి ఇచ్చాడండి. అందుకు క్రీస్తు యొక్క సంఘం స్థాపించబడింది అనమాట. ఇప్పుడు యూదామతం క్రీస్తు సంఘం రెండు ఉండవండి. యూదామతం ఉంటే క్రీస్తు సంఘం ఉండదు, క్రీస్తు సంఘం అంటే యూదామతం ఉండదు. కాబట్టి క్రీస్తు సంఘాన్ని స్థాపించి దేవుడు యూదామతాన్ని తీసేశాడు. అది యూదామతాన్ని దేవుడు తీసేశాడన్న సంగతి యూదులందరికీ తెలియాలండి. ఈరోజు ఇంకా యూదులు వచ్చి యెరూషలేమును మళ్ళా నిర్మిస్తారనుకునే వాళ్ళకి తెలియాలండి. దేవుడని యెహోవా యూదామతాన్ని తీశాడు, క్రీస్తు యొక్క సంఘాన్ని స్థాపించాడు. ఒకవేళ క్రీస్తు యొక్క సంఘమైనా సరే పరిశుద్ధతను, నీతిని, న్యాయాన్ని, ప్రేమను కొనసాగించకపోతే క్రీస్తు యొక్క సంఘం కూడా ఉండదండి. లేకపోతే ఏ స్థానిక సంఘంలో అవి లేవో అది ఉండదండి. నువ్వెంత కష్టపడినా సరే పరిశుద్ధత లేకపోతే ఆ సంఘం ఉండదు. జాగ్రత్త. ఓపికగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందరికీ నా వందనాలండి.